మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు చేశారు. గిరిజన సంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య పడిగే రూపంలో పగిడిద్దరాజును తీసుకుని అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి బయలుదేరారు పూజారులు. పూజారి జగ్గారావుతో పాటు మరో 10 మంది పూజారులు, పలువురు భక్తులు పగిడిద్దరాజు వెంట ఉన్నారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయుల దగ్గర రాత్రి విడుదల చేస్తారు. రేపు బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేర్చనున్నారు. సమ్మక్క తనయుడు సారలమ్మ సోదరుడు అయిన జంపనను కన్నేపల్లి నుంచి పోలేబోయిన వంశస్థులు మేడారం తీసుకురానున్నారు. పూజారి పోలేబోయిన సత్యం ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఇవాళ సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. గిరిజన సంప్రదాయాలు పూజలతో జంపన్నను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మరోవైపు మేడారంలో భక్తులు పోటెత్తుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతిని కల్పించారు. 200కు పైగా బోర్లు వేశారు. శాశ్వత తాత్కాలిక టాయిలెట్స్ ని నిర్మించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 35,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీలో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యూటేషన్పై పనిచేయడానికి వచ్చారు. ఒక పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీల్లో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలు అందించడానికి రెడీ అయ్యారు.